ఇప్పుడు మనం హిందీలో కామన్ గా చేసేటువంటి కొన్ని ఎర్రర్స్ గురించి తెలుసుకుందాం. స్టేషన్ మే గాడి ఆ గయి, రాంగ్. స్టేషన్ పర్ గాడి ఆ గయి అని చెప్పాలి. స్టేషన్ మే అనకూడదు, స్టేషన్ పర్ అనాలి. ఎందుకంటే మే అంటే లోపల లోపల ఉండేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ట్రైన్ అనేది స్టేషన్ లోపలికి కాకుండా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో స్టేషన్ పర్ గాడి ఆ గయి అని మాత్రమే చెప్పాలి. ఇలా మే అంటే లోపల అని గుర్తించుకోండి. పర్ అంటే పైన, మీద, వద్ద అని కూడా వస్తుంది. కానీ సీత అనే పడి, సీత చదివింది అని చెప్తున్నారు. దట్ ఈజ్ రాంగ్. సీతనే పడా. భూతకాల్లో ఇటువంటి సిచ్యువేషన్ లో మన ఆబ్జెక్ట్ పెట్టని పరిస్థితుల్లో క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉండాలి. రామునే పడా, రాముడు చదివాడు. సీతనే పడా, సీత చదివింది. ఆప్నే పడా, మీరు చదివారు. హమ్నే పడా, మేము చదివాము. ఇలా కర్త ఏకవచనము, బహువచనము, స్త్రీలింగము, పుల్లింగము ఎవరైనప్పటికీ కూడా క్రియ పుల్లింగ ఏకవచనంలో మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ.